ఢిల్లీలోని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కృష్ణా నదీ జల వివాదాలపై విచారణ జరగనుంది. తెలుగు రాష్ట్రాలు నీటి వాటాలపై వాదనలు వినిపించనున్నాయి. కృష్ణా నది 70% తెలంగాణలోనే పారుతున్నందున తమకు 555 టీఎంసీల నీటిని కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. ట్రిబ్యునల్ పూర్తి విచారణ పూర్తి చేసి తుది తీర్పు వచ్చేలోగా తాత్కాలిక ఒప్పందాన్ని సవరించి రెండు రాష్ట్రాలు సమానంగా నీటిని వాడుకునేలా అవకాశం ఇవ్వాలని కోరుతోంది. 2015లో జరిగిన తాత్కాలిక ఒప్పందంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని వాదిస్తోంది తెలంగాణ. ఇక దీనిపై నిన్న ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. మరోవైపు ఏపీ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరపాలని కోరుతోంది. కృష్ణానది కేటాయింపులపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ అప్డేట్స్ ఏంటనేది మదర్ అందిస్తారు. లైవ్ లో మదర్ అప్డేట్స్ ఏంటి? రేపు 2 రోజులు కూడా బ్రిజేష్ కుమార్లో ట్రిబ్యునల్కి సంబంధించి కృష్ణా నీటి కేటాయింపులకు సంబంధించిన వాదనలు అనేది కూడా నడవబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జరిగినటువంటి 2015లో తాత్కాలిక ఒప్పందం జరిగింది రెండు రాష్ట్రాల మధ్య. మొత్తం 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలను కేటాయిస్తూ అప్పుడు తాత్కాలిక ఒప్పందం అనేది కూడా జరిగింది. దాంతో తెలంగాణ ప్రాంతానికి తీవ్రంగా నష్టం జరుగుతుంది. అంతర్జాతీయ నీటి కేటాయింపు నదీ జలాల ఒప్పందాలకు విరుద్ధంగా వీటికి సంబంధించిన కేటాయింపులు జరిగాయి. నదీ పరివాహక ప్రాంతం ఏ రాష్ట్రంలో అయితే అధికంగా ఉంటుందో ఆ రాష్ట్రానికి నీటి కేటాయింపులు ఎక్కువగా జరిపించాల్సి ఉంటుంది. దానిలో భాగంగా తెలంగాణకి 555 టీఎంసీల నీటి కేటాయింపులు జరపాలి. ఇక్కడ పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంది. దానితో పాటు సాగు కూడా ఎక్కువగా ఉన్నటువంటి సాగు భూమి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణకు 555 టీఎంసీల నీటి కేటాయింపులు జరపాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం తమ వాదనలు అనేది కూడా వినిపించబోతుంది. నిన్న రివ్యూ మీటింగ్ అనేది కూడా కండక్ట్ చేశారు సీఎం, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ మీటింగ్ని కండక్ట్ చేశారు. అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి అంశాలను, లేవనెత్తాల్సినటువంటి అంశాలను నిన్న రివ్యూ మీటింగ్లో చర్చించారు. ఈరోజు నిన్న జరిగినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు అంతర్జాతీయ నదీ జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు కావచ్చు, అలాగే క్యాచ్మెంట్ ఏరియా కూడా తెలంగాణలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గతంలో జరిగినటువంటి తాత్కాలిక ఒప్పందం వల్ల తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి నష్టాన్ని వివరిస్తూనే తెలంగాణలో నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అవసరాలను వాటన్నిటిని కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తీసుకెళ్లాలి అనేటువంటి దిశగా నిర్ణయాలు అయితే జరిగాయి. కాబట్టి ఆ మేరకు వాదనలు అనేది కూడా ఉంటాయి. అయితే గతంలో కృష్ణానది పరివాహక నీటి పంపకాలకు సంబంధించి మొదటి నుండి కూడా జరిపించాలి అనేది 4 రాష్ట్రాల మధ్య పంపకాలు అనేది మొదటి నుండి జరపాలనేది తెలంగాణ ప్రభుత్వం కోరినప్పటికీ అప్పుడు ఆ అంశాన్ని కర్ణాటక, మహారాష్ట్ర 2 కూడా తోసిపుచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏవైతే నీటి కేటాయింపులు జరిపారో వాటిని 2 రాష్ట్రాలు పంచుకోవాల్సిందిగా సూచించడంతో ఈ 2 రాష్ట్రాలకు పరిమితమైంది. దానిలో భాగంగా తాత్కాలిక ఒప్పందం అనేది కూడా జరిగింది. తాత్కాలిక ఒప్పందంలో తెలంగాణ ప్రాంతానికి 299 టీఎంసీల నీటి కేటాయింపులు అనేది కూడా జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ తాత్కాలిక ఒప్పందం సమయంలో కేటాయింపుల పైన తీవ్ర అభ్యంతరాలు అనేది కూడా వ్యక్తం చేస్తుంది. దాంతోపాటు క్యాచ్మెంట్ ఏరియా కూడా తెలంగాణ ప్రాంతంలో సుమారు 70% వరకు పరివాహక ప్రాంతం ఉంది. కాబట్టి తెలంగాణకే ఎక్కువ నీళ్లు కేటాయించాలంటూ కూడా వాదనలు అనేది కూడా వినిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు రేపు 2 రోజుల పాటు జరిగేటువంటి విచారణలో ఈ అంశాలనే ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నీటి కేటాయింపులకు సంబంధించి వారికి అభ్యంతరం అయితే లేదు. ఎందుకంటే 512 టీఎంసీల నీటి కేటాయింపులు అనేది ఆ రాష్ట్రానికి జరిగింది. చాలా ఎక్కువ మొత్తంలో నీళ్ళని అనేది కూడా కేటాయించడంతో వారు ఇప్పటివరకు తీసుకున్నటువంటి ఒప్పందాల విషయంలో కావచ్చు, లేకపోతే ఇప్పటివరకు జరిగినటువంటి విచారణలో కావచ్చు వారికి ఎలాంటి అభ్యంతరం అయితే లేకుండా పోయింది. బట్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాల పట్ల ఏపీ ఏ మేరకు వ్యవహరిస్తబోతున్నారు, వారి వైఖరి ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన ప్రస్తుతానికైతే ఆసక్తి ఉంది. దానికి సంబంధించి ఈరోజు రేపు ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. చంద్రిక.